Hey, hi, hello, happy people. Namaste. Hope you all are doing great. So, finally, the most awaited back to home from Bangalore vlog. చిన్నప్పుడు స్కూల్ వదిలేసాక ఎంత త్వరగా ఇంటికి వెళ్తామని ఆతృత 25 సంవత్సరాలు దాటినా పోలేదేంటో మనకి. బడ్జెట్లో వచ్చిన బస్ టికెట్ కదా, మిస్ అయితే బాగోదని చెప్పి అలవాటు లేకపోయినా బోర్డింగ్ టైం కన్నా ముందే వెళ్ళి వెయిట్ చేశా. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది, పండగ స్పెషల్ అంట డైరెక్ట్ బస్. అలా లగేజ్ అంతా లోడ్ చేసి జాలీగా రిలాక్స్ అవుదాం అనుకునే లోపల ఇక్కడ కూడా తప్పలేదు మనకి. Thanks to Naveen for keeping this community engaged. Recently I really realized how difficult it is to maintain community. He is maintaining this since 2 years. I just got a flavor of his hard work recently when he was awake until 3 a.m. just to share the address for all the people about their respective. If you continue to mention, then it will be like a paid trip that I think. Okay. Since I thank you. Okay. Yeah. Still thank you. That's it. Yeah. Mine will come out only after 6:30. I'm still in office. అలా కష్టం అనిపించిన ఇష్టంతో చేసే కొన్ని పనులన్నిటినీ ముగించుకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదాం అనుకునే లోపల మెల్లమెల్లగా తెల్లారిపోయింది. మొత్తానికి మళ్ళీ మన ఊరు వచ్చేసాం. బ్రతుకు తెరువు కోసం బెంగళూరు వెళ్ళాం, కానీ పండగంటే పుట్టి పెరిగిన ఊరు వైపు పరిగెత్తాల్సిందే. మన ఊరి పేరు విజయనగరం, ద సిటీ ఆఫ్ గ్రేట్ హిస్టరీ. అలా మా ఊరికి ఉన్నన్ని పేర్లు, వాటి వెనకాల చరిత్ర చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు, కానీ ప్రస్తుతానికి సింపుల్గా విద్యాల నగరం విజయనగరం. ఎక్కడ చూసినా కొత్త కొత్త పార్కులు, బిల్డింగ్లు, రోడ్లు. మొదట చూసి మన కోసమే అనుకున్నా, తర్వాత అర్థమైంది ఎలక్షన్ సీజన్ దగ్గరికి వస్తుంది కదా అని. వాట్స్ ఎవర్, నేను ఒకటే నమ్ముతా, ద వరల్డ్ ఈస్ మూవింగ్ ఫాస్ట్ అండ్ యూ షుడ్ కంపీట్ అగైన్స్ట్ ఇట్. ఉన్న చోటే ఉండిపోతే ఎదుగుదల అనేది ఎప్పటికీ రాదు. ఈ పోటీ ప్రపంచంలో నడుస్తున్న కాలంతో సాటిగా నువ్వు కూడా పరిగెత్తకపోతే నేను నువ్వే వెనక్కి లాక్కున్నట్టే. ఈసారి విజిట్ స్పెషాలిటీ ఏంటంటే ఆర్ ఫ్యామిలీ హ్యాస్ మూవ్ టు న్యూ హోమ్. నేనైతే షిఫ్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం ఇంటికి రావటం. సో లెట్ మీ షో యూ అవర్ న్యూ హోమ్ అండ్ దిస్ విల్ బీ అ షార్ట్ గ్లిమ్స్ టు మై లిటిల్ హోమ్ టూర్. దగ్గర దూరం అని కాదు, కానీ ఎన్ని రోజులు ఎక్కడుండిపోయినా ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఉండే ఆ ఉత్సాహం వేరే లెవెల్. ఇంటి నుండి ఫోన్ వచ్చిన ప్రతిసారి పండగకి ఎప్పుడు వస్తున్నామని అడిగిన ప్రశ్నలు అన్నిటికీ ఒకేసారి సర్ప్రైజ్తో సమాధానం చెప్పేద్దామని పెద్ద స్కెచ్ చేశా. ఇప్పుడు సర్ప్రైజ్ అంటే మన ఇంటికి మనమే స్ట్రేంజర్లో వెళ్ళటం అనుకోండి. ఇన్ని పాటలు పడి ఇంటికి వచ్చాక అంత సింపుల్గా ఎంట్రీ ఇచ్చేస్తామా? మమ్మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టు. పట్టుకో. అమ్మా అంబిక తెలియదు ఇంకా. ఇప్పుడు వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం, గుండె అయిపోయింది. అవేవో ఆనంద బాష్పాలు అనుకోకండి, కళ్ళల్లో నలకపడినా కన్నీరని కన్విన్స్ అయిపోదాంలే అనుకునే అనుబంధాలు మావి. నేను ఎప్పుడూ అఫీషియల్గా మెయింటైన్ చేయాలనుకునే నా వర్క్ స్పేస్ బొమ్మల కూలో ఇలా సర్దేసింది చూడండి. అలా ఇల్లంతా ఒక నిమిషంలో చుట్టేసి అద్దం ముందు ఒక సెల్ఫీ కొట్టేశాక ప్రేమతో ఒక నాన్ కమర్షియల్ డ్రింక్స్ బ్రేక్. ఆ తర్వాత అద్దం ముందు అలంకరించుకొని ఈ కలర్ మ్యాచింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. లాగ్ లేకుండా అమ్మ నేను సీక్రెట్గా డాడీకి షాక్ ఇద్దామని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పుడు అర్థమైందా అమ్మకైతే సర్ప్రైజ్, నాన్నకైతే షాక్ అని ఎందుకు అన్నాను? మా డాడీ ఎప్పుడు అంతే, ఆనందం వచ్చిన ఆవేశం వచ్చిన అంత ఈజీగా తీసుకోలేరు. అలా సరదాగా ఆట పట్టించిన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇష్టంగా తెచ్చిన ఆత్రేయపురం పూతరేకులు ఇచ్చేసి ఊరుకోబెట్టేసాం.
గ్యాప్లో బెంగళూరులో మనం వేసిన వేషాలన్నీ కళ్ళకు కట్టినట్టు టీవీలో వేసి తిప్పి తిప్పి చూపించేస్తే అదొక సంతోషం. పెళ్ళై 25 సంవత్సరాలు దాటేసిన ఏ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిన కొత్త జంటల మ్యాచింగ్ కలర్స్తో తయారయ్యి వెళ్ళటమే మా వాళ్ళ స్పెషల్ టాలెంట్. మన కొత్త జంటకి చిన్న పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్. అలా అతిథిలా వచ్చి నన్ను ఆహ్వానించే లోపలే మా వాళ్ళని నేను సాగనంపేశా. అదండి ఆల్ అబౌట్ మై బ్యాక్ టు హోమ్ వ్లాగ్. ఇంత ఓపిక్గా నా ప్రయాణం అంతా చూసి నా చిన్న కథని చివరి వరకు విని చాలా పెద్ద పాట అయ్యి ఆదరించినందుకు మెనీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. పండగ హడావిడైతే ఇంకా చాలా ఉంది. స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరే ఉంటా మరి. బాయ్ బాయ్. అవును కదా, ఎక్కడ దాచాను? పెద్ద ప్లానే. యాక్టింగ్ అంతా యాక్టింగ్. ఇంకెప్పుడు వస్తారు డాడీ? ఎక్కడికి రెడీ? ఇక్కడ ఆపేవా? భోజనం హ్యాపీ న్యూ ఇయర్. ఎలాగించాను?